అలానే ఏపీలో హలో మేడం వినపడుతుందమ్మా? కొంచెం లోగా వినపడుతుంది మేడం. వాయిస్ లోగా ఉందా? ఇప్పుడు వినపడుతుంది మేడం మాకు. ఓకే ఓకే, స్టార్ట్ ద క్లాస్. ఓకే మేడం. సో yesterday class I have explained you about database models, right? Models ఏమో చెప్పాను కదా. ఫస్ట్ నెట్వర్క్ మోడల్, హైరార్కియల్ మోడల్, రిలేషనల్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్, ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్. ఈ మోడల్లో ఫస్ట్ మనం హైరార్కియల్ మోడల్ గురించి చూస్తాం. ఇది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా నడుస్తూ ఉన్న మోడల్. కాస్త కన్ఫ్యూజన్, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి కూడా చూసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, నెట్వర్క్ మోడల్లోకి వస్తున్నాం. సెకండ్ వన్ ఏంటి, నెట్వర్క్ మోడల్. నెట్వర్క్ మోడల్లో నిన్న I have explained you network hierarchical characteristics, hierarchical structure, తర్వాత నెట్వర్క్ మోడల్. నెట్వర్క్ మోడల్లో నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ ద నెట్వర్క్ మోడల్. ఈ నెట్వర్క్ మోడల్లో అన్నీ ఒకే చోట తీసుకొస్తామని చెప్పాను. సో నెట్వర్క్ మోడల్ ఈజ్ ఆల్సో రిసెంబుల్స్ అండ్ హైరార్కియల్ మోడల్. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ 1M రిలేషన్షిప్ సెట్స్. రిలేషన్షిప్ కంపోజ్డ్ ఆఫ్ అట్లీస్ట్ 2 రికార్డ్ టైప్స్, ఓనర్స్, పేరెంట్స్. సో ఈక్వలెంట్ టు ద హైరార్కియల్ మోడల్ పేరెంట్, ఈక్వలెంట్ టు ద హైరార్కియల్ మోడల్ షేర్డ్. అంటే ఏంటి, నెట్వర్క్ మోడల్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. అది హైరార్కియల్ మోడల్ లాగానే కనిపిస్తుంది, కానీ రెండు రకాలు ఉంటాయి. ఆ 2 రకాల మీద అన్ని జరుగుతూ ఉంటాయి, అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి ఈ హైరార్కియల్ మోడల్, ఈ నెట్వర్క్ మోడల్. ఇక్కడ కనుక మీకు చూస్తే ఇన్వాయిస్ ఒక్కటే ఉంది. ఇక్కడ నుంచి సేల్స్ ఇన్వాయిస్కి వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్కి వస్తుంది. తర్వాత పేమెంట్ ఒకటే ఉంది, పేమెంట్ నుంచి కస్టమర్కి వెళ్తుంది, మళ్ళీ ఇంకెవరెవరికైతే పేమెంట్ చేయాలో వాళ్ళకి కూడా వెళ్తుంది. ఇక్కడ ఒకటి కస్టమర్ రిలేషన్షిప్ చూపించాను కాబట్టి కస్టమర్కే చూపిస్తున్నాను నేను. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెన్షన్ లైన్కి వచ్చేసరికి ఇన్వాయిస్ నుంచి ఇన్వెన్షన్ లైన్కి వెళ్తుంది, ప్రొడక్ట్ నుంచి ఇన్వెన్షన్ లైన్. అంటే ఏంటి, ఓవరాల్గా డిపార్ట్మెంట్ ఒక్కటే ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ అయితే ఒకటే ఉంటుంది, కానీ దాని నుంచి డివిజన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కానీ ఇది కూడా ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒకదాని నుంచి ఇంకోటి బ్రాంచెస్ లాగా కనెక్ట్ చేసి కనిపిస్తుంది కాబట్టి దిస్ ఆల్సో
looks like hierarchical model, but this is completely a different model which is called as a network model. ఒకదానికొకటి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి దీనికి నెట్వర్క్ మోడల్ అని పేరు ఇచ్చాం. సో దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఈ మోడల్లో. ప్రోస్ అండ్ కాయిన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ కాన్సెప్చువల్ సింప్లిసిటీ అంటే సింపుల్గా ఉంటుంది, హ్యాండిల్స్ మోర్ రిలేషన్షిప్ టైప్స్ చాలా రిలేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది, డేటా యాక్సెస్ ఫ్లెక్సిబిలిటీ అంటే డేటా ఉన్న డేటా నేను ఫ్లెక్సిబుల్గా యాక్సెస్ చేయగలుగుతుంది, ప్రమోట్స్ డేటాబేస్ ఇంటిగ్రిటీని ఈజీగా ప్రమోట్ చేస్తుంది, డేటా ఇండిపెండెన్స్ అంటే డేటా ఇండిపెండెంట్గా మనం వాడుకోవచ్చు. తర్వాత డిసడ్వాంటేజ్ డిఫికల్ట్ ఫర్ ఫస్ట్ టైం యూజర్స్, సిస్టమ్ కాంప్లెక్సిటీ ఫస్ట్ టైం యూజర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. ఈ ఒకే చోట ఉన్న వాటిన్నింటినీ మనం అంటే ఆ ఒక్క చోటే మనకు అంతా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అనేది ఒక ఫస్ట్ టైం యూజర్కి కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ కాంప్లెక్సిటీ, కొంచెం కాంప్లెక్సిటీ సిస్టమ్, ల్యాక్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ అంటే స్ట్రక్చర్ పరంగా ఇండిపెండెన్స్ ల్యాక్ ఉంటుంది. అంటే ఏంటి, స్ట్రక్చర్ పరంగా అన్నీ ఒకే చోట కనిపిస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రక్చర్ పరంగా ఇన్ని పెద్ద డివిజన్స్ లేవు అని అనిపిస్తుంది. తర్వాత డిఫికల్టీస్ విత్ ఆల్టరేషన్స్ ఆఫ్ ద డేటాబేస్ బికాస్ వెన్ ఇన్ఫర్మేషన్ entered can alter the entire data. When one information entered can alter entire database. ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనకు వస్తుంది కాబట్టి కొంచెం ఆల్టరేషన్స్లో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎ నెట్వర్క్ మోడల్. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఇట్ డీల్స్ విత్ ఎన్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ వచ్చేసరికి 1970లో ఇట్ ఈస్ డెవలప్డ్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇంజీనియస్ బట్ ఇంప్రాక్టికల్ ఇన్ 1970. కాన్సెప్చువల్గా సింపుల్గా ఉంటుంది, ఇంప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదేమో అని అనుకున్నారు డెవలప్ చేసినప్పుడు. తర్వాత కంప్యూటర్స్ ల్యాక్డ్ పవర్ టు ఇంప్లిమెంట్ ద రిలేషన్ మోడల్ అంటే ఈ రిలేషన్ మోడల్ చేయాలి అని అంటే సిస్టమ్స్కి అంత పవర్ సరిపోతుందా అని చెప్పని ఒక ఆలోచన వచ్చింది. సార్ టుడే మైక్రో కంప్యూటర్స్ కెన్ రన్ సోఫిస్టికేటెడ్ రిలేషన్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్. ఒకప్పుడు మామూలు కంప్యూటరే వాడలేని వాళ్ళు ఈ రిలేషన్ డేటాబేస్ యూస్ చేసుకుని మైక్రో కంప్యూటర్స్ కూడా ఇప్పుడు వాడుతున్నారు. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటే RDB అని అంటాం దీన్ని. ఇట్స్ ఎ కలెక్టివ్ సెట్ ఆఫ్ మల్టిపుల్ డేటా సెట్స్ ఆర్గనైజ్డ్ బై టేబుల్స్, రికార్డ్స్ అండ్ కాలమ్స్. ఏమేమి ఉంటాయి ఇందులో, టేబుల్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ టేబుల్స్ అండ్ రికార్డ్స్ అండ్ కాలమ్స్. RDBs establish a well-defined relationship between database tables. అంటే ఈచ్ టేబుల్ మధ్య వెల్ డిఫైన్డ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ నడుస్తుంది ఈ మోడల్. తర్వాత టేబుల్స్ కమ్యూనికేట్ ఏ షేర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఫెసిలిటేట్స్ డేటా సర్చబిలిటీ, ఆర్గనైజింగ్ అండ్ రిపోర్టింగ్. Tables can communicate a shared information which facilitates data searchability, ఆర్గనైజేషన్ అండ్ రిపోర్టింగ్. డేటా సెర్చబిలిటీ ఉంటుంది, ఆర్గనైజేషన్ అండ్ రిపోర్టింగ్ మొత్తం ఈ టేబుల్లో మనం టేబుల్స్ ద్వారానే మనం చూస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్, SQL లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాం. ది SQL ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ని SQL అని అంటాం. ఇవన్నీ పేర్లు SQL అని అంటాం, HTML అంటాం, HML అంటాం, ఇవన్నీ అంటే మనం అంటూ ఉంటాం కానీ వాటి క్లియర్ పేర్లు మనకు తెలియదు. సో SQL అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ SQL. నెక్స్ట్ ద రిలేషన్ డేటాబేస్ మోడల్ బేసిక్ స్ట్రక్చర్. రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని RDBMS సిస్టమ్ అని అంటాం. perform same basic functions provided by hierarchical and network DBMS systems plus other functions. ఏవైతే హైరార్కికల్లోనూ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోనూ మీకు కనిపిస్తూ ఉంటాయో అవే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని ఇది డిఫరెంట్ ఫంక్షన్స్ ఏం కాదు, కానీ మెథడాలజీ డిఫరెంట్ అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ RDBS is ability to let the user designer operate in a human logical environment. యూజర్ కానీ డిజైనర్ కానీ మనకి సంబంధించిన మనకి అడ్వాంటేజెస్గా ఉండే లాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని చేస్తుంది ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్. అంటే మనకు సంబంధించింది అని అంటే ఏంటి, ఇప్పుడు వర్టెక్స్ అంటే వర్టెక్స్ అని చెప్తాం, ఎడ్జ్ అంటే ఎడ్జ్ అని చెప్తాం. ఏంటంటే దట్ వాజ్ ద లాంగ్వేజ్ బిట్వీన్ అస్, హౌ వీ డిఫైన్ ఏ డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ ఎలా డిఫైన్ చేస్తాం,
పాయింట్ని పెడతాం. పాయింట్ని డయాగ్రామ్తో డిఫరెంట్. పాయింట్ అనేది ఏంటి, మనం ఒక లైన్ని సూచించేటప్పుడు పాయింట్ అని అంటాం. అదే ఒక బాక్స్ని సూచించేటప్పుడు ఆ పాయింట్ని ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ వర్టెక్స్. ఆ వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్ కనుక మనం లైన్ డ్రా చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఎడ్జ్. అంటే ఆ లైన్ని లైన్ బిట్వీన్, లైన్ అంటే డెఫినేషన్ ఏమి ఇస్తాం, ఇట్ ఈస్ ఏ లింక్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ కనుక జాయిన్ చేస్తా ఒక డ్రా చేస్తే దాన్ని లైన్ అని అంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వెన్ వీఆర్ సేయింగ్ ఇట్ అబౌట్ ఎ బాక్స్, అంటే ఒక బాక్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ మనం ఒక డ్రాయింగ్ లాంగ్వేజ్లో చెప్తున్నాము అని అంటే ఎ లైన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎడ్జ్. ఒక బాక్స్లో ఒక లైన్ని మనం ఎడ్జ్లా చూపిస్తాం. అదే కంప్లీట్ బాక్స్ని మొత్తం కంప్లీట్ ఎడ్జ్ లాగా చూపిస్తాం. అంతే కదా. ఇప్పుడు 2Dలో చూస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, దాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, రైట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అంటూ మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏం చెప్తున్నాం, ఎడ్జెస్ ఆర్ నథింగ్ బట్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ లైన్స్, రైట్. సో ఆ లైన్ని మనం కొన్నిసార్లు ఎడ్జ్గా చెప్తాం, వర్టెక్స్గా చెప్తాం. ఆ మొత్తం కంప్లీట్ బాక్స్ని మొత్తం వర్టెక్స్ డిఫైన్డ్ లైన్స్ అని చెప్తాం. అట్లా మనం డయాగ్రామెటిక్ లాంగ్వేజ్కి వచ్చేసరికి డిఫరెంట్గా మారుస్తాం. ఆ మార్చే వాటిని కూడా ఇక్కడే చూపిస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వస్తే, రైట్, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్, ద రిలేషన్ డేటాబేస్ మోడల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. టేబుల్ ద్వారా రిలేషన్స్ చెప్తుంది కాబట్టి టేబుల్ రిలేషన్స్ అని రాశాను. మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్సెక్షన్స్. కొన్ని రోస్ కాలమ్స్ యూజ్ చేసుకొని ఆ ఇంటర్సెక్షన్స్ చెప్తా ఉంటుంది. రిలేటెడ్ టు ఈచ్ అదర్ బై షేరింగ్ ఏ కామన్ ఎంటిటీ క్యారెక్టరిస్టిక్. అంటే ఒకదాని నుంచి ఒకటి రిలేషన్ ఎలా కనిపిస్తుంది అంటే కామన్ ఎంటిటీ క్యారెక్టరిస్టిక్ని రిలేట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కామన్ ఎంటిటీ క్యారెక్టరిస్టిక్ అంటాం. రిలేషన్ స్కీమా వచ్చేసరికి విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ ఎంటిటీస్ attributes with those entities, the relationship between those entities. ఇది మీకు అర్థం కాదు నేను చదివినా, రైట్. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ ఎంటిటీస్ అంటే కళ్ళతో కనిపించే రిలేషనల్, అంటే ఒకదానికొకటి రిలేషన్ ఉన్న డేటాబేస్ ఎంటిటీస్ని వాడతాం ఇందులో. యాట్రిబ్యూట్స్ విత్ దోస్ ఎంటిటీస్ అంటే వాటితో పాటు 2-3 ఎంటిట్యూట్స్ మొత్తాన్ని కలిపి ఒక యాట్రిబ్యూట్ అని అంటాం. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ఎంటిటీస్ అంటే వాటి మధ్య ఉన్న రిలేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ రిలేషన్ మోడల్. సో నెక్స్ట్ స్ట్రక్చర్కి వద్దాం. అసలు యాక్చువల్గా దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి మేడం అని అంటే, సో దిస్ ఇస్ ద మొత్తం రిలేషన్షిప్ స్కీమా. ఇది ఒక టేబుల్ ఉంది నాన్న, టేబుల్ మొత్తం కలిపి ఇది ఒక టేబుల్ ఉంది. ఇదేంటిది, ఏజెంట్ యొక్క టేబుల్. ఏజెంట్కి కావాల్సిన యూజర్ నేమ్ కానీ, ఫైల్ నేమ్ కానీ, డిజిటల్ నేమ్ కానీ, అతనికి కావాల్సిన కోడ్ కానీ, ఫోన్ కానీ, యాక్సెస్ కానీ, సిటీ కానీ, స్టేట్, జిప్, ఎక్కడుంటాడు మొత్తం అతని డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇదేంటిది, కస్టమర్ రిలేషన్స్. సో ఇదంతా మొత్తం కలిసి మనకు కావాల్సిన డేటా. సో ఈ ఏజెంట్ నుంచి కస్టమర్కి రిలేటెడ్గా చూపిస్తున్నాం. సో మనం ఎప్పుడైతే కస్టమర్ నుంచి మనం రిలేషన్ కావాలి అని అనుకుంటున్నాం అంటే అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఏజెంట్ ద్వారా మనం కస్టమర్కి రిలేషన్ తెచ్చుకుంటాం. సో వీ ఫస్ట్ ప్రొవైడ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎన్ ఏజెంట్ అంటే కస్టమర్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ రిలేషన్ స్కీమా. దీన్ని రిలేషన్ స్కీమా అంటాం. అలాగే ఇప్పుడు ఒక బాక్స్ కనుక తీసుకుంటే, నేను ఇక్కడ డయాగ్రామ్ ప్రొడ్యూస్ చేయలేకపోయాను, కానీ బాక్స్ కనుక తీసుకుంటే ఒక బాక్స్లో మొత్తం ఎన్ని వర్టిసెస్, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి మొత్తం కలిపి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి ఒక బాక్స్కి, 1 2 3 4 5 అంతేనా, 5 ఒక బాక్స్ కనుక మీరు డ్రా చేస్తే, ఆర్ 8 ఏది పేపర్ పెన్, యూ డ్రా ఏ బాక్స్. ఒక బాక్స్ని డ్రా చేస్తే దాంట్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎన్ని వర్టిసెస్ ఉంటాయి ఏంటి అనేది ఒకదానికొకటి రిలేషన్షిప్ దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఒక బాక్స్ కనుక డ్రా చేయండి మామూలుగా, ఒకటి 2 3 4 5 6 మొత్తం కలిపి ఏంటి 8 బాక్సెస్. అంటే 8 ఫేసెస్ని మనం దీంట్లో ఏమేమి ఉంటాయి, బాక్స్ తీసుకుంటే నీకు వర్టెక్స్ ఉంటుంది, వర్టెక్స్ నుంచి ఎడ్జెస్కి మారుతాం, ఎడ్జెస్ నుంచి ఫేసెస్కి మారుతాం. అంటే ఏంటి, ఒకదాని మధ్య ఒకదానికి ఇంకోటి రిలేషన్ ఉందా లేదా. నువ్వు ఒక బాక్స్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే యూ విల్ నో అబౌట్ ద వర్టెక్స్, యూ విల్ నో అబౌట్ ద ఎడ్జెస్. అంటే దీనికి ఎన్ని వర్టెక్స్లు కావాలి, ఎన్ని ఎడ్జెస్ కావాలి, ఎన్ని ఫేసెస్ అవుతాయి, ఎన్ని ఫేసెస్ కలిపితే నీకు బాక్స్ అవుతుంది, ఇది రిలేషన్ కనిపిస్తుందా లేదా. ఇలా రిలేషన్ ఒకదానికొకటానికి రిలేషన్ చూపిస్తూ మీకు ఎంటైర్ ఆబ్జెక్ట్ని పోర్ట్రే చేసేదే రిలేషన్ డేటాబేస్. సో బాక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను బాక్స్ ఎగ్జాంపుల్ తీసుకోలేదు. యూజువల్గా
డేటాబేస్లో ఎలా పెడతారు, ఒక ఏజెంట్కి కస్టమర్కి రిలేషన్షిప్ ఎలా ఇచ్చుకుంటూ వస్తారు అనేది నేను ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ దీనికి రిలేషనల్ డేటాబేస్ మోడల్కి నీకు ప్రోస్ అండ్ కాయిన్స్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ అండ్ డిస్టెన్స్, స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ కాన్సెప్టబుల్ సింప్లిసిటీ ఉంటుంది, తర్వాత ఈజియర్ డేటాబేస్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్ అండ్ యూస్, ఓకే, న్యూ టెక్నాలజీ పర్ఫార్మెన్స్ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ విత్ మల్టిపుల్ డేటా రిక్వైర్మెంట్స్ క్యాపబిలిటీస్, డేటా సెక్యూరిటీ, పవర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అన్నిటికీ ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే న్యూ టెక్నాలజీ పర్ఫార్మెన్స్ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ విత్ మల్టిపుల్ డేటా రిక్వైర్మెంట్ క్యాపబిలిటీ. అంటే ఏంటి, కొత్త టెక్నాలజీల వల్ల, కొత్త టెక్నాలజీ కానీ ఏదైనా కొత్తది మధ్యలో ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ, మల్టిపుల్ డేటాబేస్ రిక్వైర్మెంట్స్ని క్యాపబిలిటీస్ని సాటిస్ఫై చేయడానికి కానీ ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. దిస్ వాస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ది రిలేషనల్ డేటాబేస్. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి substantial hardware and software systems overhead, తర్వాత overhead can facilitate poor design and implementation, may promote island of information problems. అంటే ఏంటి, ఒకే దాంట్లోనూ చాలా పెడుతూ ఉంటే కొన్ని వాటికంటే ఏంటి, ఈ వర్టెక్స్ని దీనికి క్యాలిక్యులేట్ చేయాలా, ఈ వర్టెక్స్ని ఈ ఎడ్జ్కి రిలేట్ చేయాలా, ఈ వర్టెక్స్ని ఈ ఎడ్జ్కి రిలేట్ చేయాలా అనేది ఒకదానికొకటి రిలేషన్ చేసేటప్పుడు నీ కాంప్లెక్సిటీ మొదలవుతుంది. ఇందులో అక్కడ కాంప్లెక్సిటీ అని అనిపించింది. ప్లస్ ఏంటంటే సబ్స్టాన్షియల్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఓవర్హెడ్. అంటే ఏంటంటే దీనికి సంబంధించిన హార్డ్వేరు సిస్టమ్ సాఫ్ట్వేరు చాలా యూజ్ అవుతూ ఉంటుంది, వాడాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, అంటే మెయిన్లీ ఫర్ డేటాబేస్ డిజైన్ కోసం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, డేటా మోడల్. తర్వాత వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ అడాప్టెడ్ గ్రాఫికల్ టూల్ ఫర్ డేటా మోడలింగ్, ఇంట్రడ్యూసింగ్ బై చెన్ ఇన్ 1976, graphical representation of entities and their relationships in database structure. గ్రాఫికల్ ఏంటిది, ఎంటిటీ డేటాబేస్ మోడల్లో వచ్చేసరికి మనం గ్రాఫికల్ ఎంటిటీస్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీన్ని ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని అన్నాం. నెక్స్ట్ స్లైడ్. ఇన్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ బేసిక్ స్ట్రక్చర్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్, ఏమేమి ఉంటాయి ఇందులో అనేది బేసిక్ స్ట్రక్చర్లో చూపిస్తున్నాను. It consists of a entity relationship diagrams అంటే ERD అని అంటాం. uses graphic representations to model database components. graphical representations ని వాడుతూ ఉంటుంది. uses graphical representations graphic representation వల్ల మీకు డేటాబేస్ కాంపోనెంట్స్ యూజ్ అవుతూ ఉంటుంది. ఎంటిటీ ఈజ్ మ్యాప్ టు ద రిలేషన్షిప్ టేబుల్, రిలేషనల్ టేబుల్, దీనికి కూడా ఒక టేబుల్ తీస్తాం, కాకపోతే గ్రాఫిక్ రిప్రజెంటేషన్స్ వాడతాం. ఎంటిటీ ఇన్స్టెన్స్ ఆర్ అక్కరెన్స్ ఈజ్ రో ఇన్ టేబుల్, ఎంటిటీ సెట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. తర్వాత కనెక్టివ్ లేబుల్స్ టైప్స్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్, డైమండ్ కనెక్టెడ్ టు రిలేటెడ్ ఎంటిటీస్ టు ద రిలేషన్షిప్ లైన్. సో మీకు అది ఇందాక చదివితే మీకు అర్థం కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద బేసిక్ హౌ ఇట్ ఈస్ మూవింగ్. తర్వాత ఇది ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకసారి మీకు అర్థమైతే నెక్స్ట్ ఆ స్లైడ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ టు మెనీ అంటే ఏంటి, 1 to many రిలేషన్స్, ఒకళ్ళ నుంచి ఎక్కువ మంది రిలేషన్షిప్ ఈస్ ఎ పెయింటర్ కెన్ పెయింట్ మెనీ పెయింటింగ్స్, ఈచ్ పెయింటింగ్ ఈజ్ పెయింటెడ్ బై 1 పెయింటర్. ఒక పెయింటర్ ఎన్ని పెయింటింగ్స్ అయినా పెయింట్ చేయొచ్చు. ఈచ్ పెయింటింగ్ ఈజ్ మెయింటైన్ బై 1 పెయింటర్. అంటే ఒక ఓన్లీ పర్సన్ అనేవాడు ఒకడే, పెయింటింగ్స్ అనేవి ఎక్కువ. సో పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్స్. సో 1 to many, అక్కడ 1 అని ఇచ్చాను, ఇక్కడ M అని ఇచ్చాను. సో సెకండ్ రిలేషన్షిప్లో చూస్తే మెనీ టు మెనీ అంటే M to M అంటే M to N. రిలేషన్షిప్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ కెన్ లెర్న్ మెనీ స్కిల్స్, ఈచ్ స్కిల్ కెన్ బి లెర్న్ బై మెనీ ఎంప్లాయీస్. అంటే ఒక ఎంప్లాయ్ కెన్ లెర్న్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఒక ఎంప్లాయ్ కెన్ లెర్న్ చాలా స్కిల్స్ ఒక ఎంప్లాయీ ల్యాన్ చేసుకుంటాడు, ఒక ఎంప్లాయీ నేర్చుకోగలుగుతాడు. అలాగే ప్రతి ఎంప్లాయీ చాలా స్కిల్స్ నేర్చుకోగలుగుతాడు. సో ఎంప్లాయీస్ అనేవి వాళ్ళు మెనీగానే ఉంటారు. నెక్స్ట్ లెర్న్స్ అండ్ స్కిల్స్ అనేవి ఎన్ తీసుకుంటే మెనీ టు మెనీ అంటే స్కిల్స్ ఎక్కువగానే ఉంటాయి, ఎంప్లాయీస్ ఎక్కువగానే ఉంటారు, వీళ్ళు అవి నేర్చుకోగలుగుతారు.
వీళ్ళు ఎక్కువ మంది ఇవి నేర్చుకోగలుగుతారు, ఇవి ఎక్కువ స్కిల్సే ఉంటాయి. తర్వాత 1-to-1 ఒకటి నుంచి ఒకటి రెండు ఎంప్లాయీ మేనేజెస్ స్టోర్, ఒక ఎంప్లాయీ ఒక స్టోర్ని మేనేజ్ చేయగలుగుతాడు. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీ మేనేజెస్ వన్ స్టోర్, ఈ స్టోర్ ఈజ్ మేనేజ్డ్ బై వన్ ఎంప్లాయీ. ఒక స్టోర్ని ఒక ఎంప్లాయీ మేనేజ్ చేయగలుగుతాడు, ఒక ఎంప్లాయీ ఒక స్టోర్ని మేనేజ్ చేయగలుగుతాడు. ఇది 1-to-1 రిలేషన్షిప్. సో ఇక్కడ entity instance occurs in a row in a table. Entity set is a collection like entities. Connective labels types of relationship. అంటే ఏంటి, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎలా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక పెయింటర్ని పెయింటింగ్స్తో కనెక్ట్ చేస్తాం అంటే 1 man కెన్ పెయింట్ మెనీ, 1-to-many ఆర్ many-to-many ఆర్ 1-to-1. అలాగే అలా ఈ టేబుల్లో చూపించాను కదా, 1-to-many, many-to-many, 1-to-1 ఇలా కనెక్ట్ చేయగలుగుతున్నాము అని అంటే this is nothing but the relationship connection using some tables. నెక్స్ట్ దానిలోకి వచ్చేసరికి ఇది బేసిక్ క్రోఫుడ్ ఈఆర్డి అంటే ఏంటి, ఈఆర్డి అంటే ఏంటి, ఆల్రెడీ నేను మీకు ఈఆర్డి అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈస్ మెన్ బై ఈఆర్డి? రైట్, ఈఆర్డి ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఇప్పుడు నేను ఇది చూపించింది ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామే, ఇప్పుడు చూపిస్తుంది ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఇక్కడ కూడా చూడండి, ఇది క్రోఫుట్ ఈఆర్డి అంటే క్రోఫుట్ అనే ఇతను కొత్తగా ఈఆర్డి డ్యూయల్టీ అమ్మా, క్రోఫుట్ అనే అతను నథింగ్ బట్ కొత్త ఈఆర్డి ఒకటి చెప్పాడు. ఈ కొత్త ఈఆర్డి ఇతను చూపించింది ఏంటి అని అంటే, సో 1-to-many రిలేషన్షిప్ చూపించాడు, 1-to-many రిలేషన్షిప్ చూపించాడు, 1-to-1 రిలేషన్షిప్ చూపించాడు, many-to-many రిలేషన్షిప్ చూపిస్తాడు. ఇతను కూడా ఎలా చూపించాడు చూడండి. This is the one painter who paints to painting. The one-to-many relationship. A painter can paint many paintings. Can painting is painted by one painter. Many paintings are painted by one painter. ఇది painter, ఇక్కడ painting. సో ఈయనేంటి ఇక్కడ 1-to-many రిలేషన్షిప్ చూపించాడు. అంటే ఏంటి, వన్ దగ్గర 2 లైన్స్ చూపించాడు. అక్కడ మెనీ రిలేషన్షిప్స్ మీకు అక్కడ ఎలా యారోస్ లాగా చూపించాడు, మెనీ రిలేషన్షిప్స్ని యారోస్ లాగా చూపించాడు. ఇది చూడండి, మెనీ టు మెనీకి ఇక్కడ యారోస్ ఒకే రకంగా ఉంటేనే ఇక్కడ యారోస్ ఒకే రకంగా ఉంటాయి. సో ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు, స్కిల్స్ చాలా మంది ఉన్నారు, కాబట్టి ఇది మెనీ టు మెనీలో యారోస్ చాలా నీట్గా చూపించాడు. ఆ తర్వాత 1-to-1 రిలేషన్షిప్. 1-to-1 అంటే ఏంటి, ఇక్కడ 2 లైన్సే, ఇక్కడ 2 లైన్సే, ఇది చూపించే విధానం. ఇది 1-to-many, ఇక్కడ మెనీ అంటే ఇలా చూపించాడు. సో దెర్ ఇస్ ఎ షోయింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఆర్డి డయాగ్రామ్స్. ఇది బేసిక్ క్రోఫుట్స్ ఈఆర్డి డయాగ్రామ్ అని అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ షోయింగ్ ద రిలేషన్షిప్. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్సెప్షనల్ కాన్సెప్చువల్ సింప్లిసిటీ అంటే ఏంటి, కాన్సెప్ట్లో చాలా సింప్లిసిటీ ఉంటుంది. తర్వాత విజువల్ రిప్రజెంటేషన్, కళ్ళతో మనం చూసుకొని గమనించుకోవచ్చు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టూలు, చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ విత్ రిలేషనల్ డేటా మోడల్తో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది. తర్వాత డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి లిమిటెడ్ కాన్స్టెంట్ రిప్రజెంటేషన్, లిమిటెడ్ రిలేషన్షిప్ రిప్రజెంటేషన్, నో డేటా మల్టిప్లికేషన్ లాంగ్వేజ్, తర్వాత లాస్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కొన్నిసార్లు లాస్ అవుతూ ఉంటుంది. ఇది పెద్ద డిసడ్వాంటేజ్. ఇంటో లిమిటెడ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, 1-to-many, many-to-many, లేకపోతే 1-to-1 లిమిటెడ్, చాలా లిమిటెడ్ రిలేషన్షిప్ని ఇవి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిలో అదొక పెద్ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్కి వస్తే ఆబ్జెక్ట్ బేస్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ రిలేషనల్ మోడల్స్, 2 టైప్స్ ఉన్నాయి ఇందులో. ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్స్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టైప్ ఉంది, ఆబ్జెక్ట్ రిలేషనల్ టైప్ ఉంది. ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టైప్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టైప్లోనేమో స్కిమాటిక్ డేటా మోడల్ చూపిస్తాం. డెవలప్డ్ బై హ్యామర్ అండ్ మెక్లియోడ్ ఇన్ 1981. మోడల్డ్ బోత్ డేటా అండ్ ది రిలేషన్షిప్ ఇన్ ఎ సింగిల్ స్ట్రక్చర్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్. డేటాని రిలేషన్షిప్ని ఒక సింగిల్ స్ట్రక్చర్లో చూపిస్తూ ఉంటాడు ఇది ఆబ్జెక్ట్ డేటా ఓరియంటెడ్ మోడల్స్లో. తర్వాత బేసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్స్ ఈజ్ ఓడిఎం. తర్వాత ఓడిఎం అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఓడిఎం అంటే
OODM becomes the basis for the object oriented database management system. ODMS systems, ODBMS systems అని అనేది వీటిని DBMS systems అంటే DBMS systems అని అంటే ఏంటి యాక్చువల్గా డేటాబేస్ మోడల్ సిస్టమ్స్ని DBMS systems అని అంటాం. OODBMS systems అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్ సిస్టమ్స్ని OODBMS systems అంటాం. అంటే ఇప్పుడు సిఎస్సి చదువుకునే వాళ్ళు మాది SQL లాంగ్వేజ్ అని చెప్పని చెప్తా ఉంటారు కదా. SQL లాంగ్వేజ్ కాదు, అది ఎల్ఏ లాంగ్వేజ్ అని అంటారు. తర్వాత స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ అనమాట. SQL అనేది ఇది లాంగ్వేజ్, SQL అని చెప్పి ఆపేయాలి, కానీ వాళ్ళు మరి SQL లాంగ్వేజ్ ఇలా చెప్తా ఉంటారు కదా. అది దాట్ వాజ్ అంటే మనకు ఆ వర్డ్స్ అనేవి తెలియాలి. DBMS సిస్టమ్స్ అని అంటే ఏంటి, డేటాబేస్ మోడల్ సిస్టమ్స్. అదే OODBMS సిస్టమ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్ సిస్టమ్స్. అప్పుడు ఏంటంటే సిఎస్సి వాళ్ళు కాస్త టెక్నికల్గా మాట్లాడుతున్నప్పుడు మనకి అర్థం అవ్వాలి, అందుకని ఇవన్నీ చెప్తున్నాను నేను మీకు. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆర్. తర్వాత ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఏ ఫ్యాక్చువల్ కాంటెంట్ లైక్ రిలేషనల్ మోడల్ ఎంటిటీ. రిలేషనల్ మోడల్ ఎంటిటీ లాగానే ఉంటుంది. ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ విత్ ఇన్ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. రిలేషన్షిప్ బిట్వీన్ ఒక ఫ్యాక్ట్స్ గురించి కానీ లేకపోతే ఒకదానికొకటి మధ్య ఉన్న రిలేషన్ని క్లియర్గా ఒక ఎంటిటీ రూపంలో చూపించేదే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. అన్లైక్ రిలేషనల్ మోడల్ ఎంటిటీ, సబ్సీక్వెంట్ OODM డెవలప్మెంట్ నాట్ allowed an object to also contain operations. ప్రతి ఆబ్జెక్ట్లోనూ ఆపరేషన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ బికమ్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ అటానమస్ స్ట్రక్చర్స్. అంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్కి ఆబ్జెక్టే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఆఫ్ బూస్టర్ ODMs అండ్ బూస్టెడ్ ODMS పాపులారిటీ. గ్రోయింగ్ కాస్ట్ put a premium on code reusability, complex data types and systems requests became difficult to manage with a traditional RDBMS. Tarvata becomes possible to support increasingly sophisticated transaction and information requirements. Every increase in computing power made it possible to support a large computing. అంటే దీంట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటో చెప్తున్నాడు. కాంప్లెక్స్ డేటాబేస్ని డెవలప్ చేసింది. ట్రెడిషనల్ వాటికంటే కాంప్లెక్స్ పెరిగే కొద్దీ ఇది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇట్స్ కెన్ సపోర్ట్ సోఫిస్టికేటెడ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్. చాలా సోఫిస్టికేటెడ్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటే ఒకదాని మధ్య ఉన్న ఒక రిలేషన్ని చాలా ఈజీగా సపోర్ట్ చేస్తుంది. కంప్యూటింగ్ పవర్ మేడ్ ఇట్ పాసిబుల్ టు సపోర్ట్ లార్జ్ కంప్యూటింగ్. అంటే ఎంత పెద్ద కంప్యూటర్స్ అయినా ఎంత పెద్ద MB అయినా దీన్ని వాడి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్. ఆబ్జెక్ట్ అంటే అబ్స్ట్రాక్షన్ ఫర్ రియల్ వరల్డ్ ఎంటిటీ. అట్రిబ్యూట్స్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇందులో చాలా ఉన్నాయి నాన్న. ఆబ్జెక్ట్స్ అంటే ఏం చూపిస్తుంది, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ రియల్ వరల్డ్ అంటే మొత్తం అసలు ఉన్న అందులో మనం ఏది ఎంటిటీగా తీసుకున్నాం అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. తర్వాత అట్రిబ్యూట్స్ డిస్క్రైబ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఆబ్జెక్ట్స్ దట్ షేర్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ క్లాసెస్. సిమిలర్గా ఉన్న వాటిని ఒక క్లాసెస్గా గ్రూప్ చేస్తాం. క్లాస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ క్లాస్ హైరార్కీ. క్లాసెస్ ఏమో హైరార్కీ మోడల్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఇన్హెరిటెన్స్ అంటే మీకు ఈ మోడల్ చూస్తే దాని గురించి క్లియర్గా అర్థం అవుతుంది. ఇది నా డయాగ్రాము. దిస్ ఈజ్ అ డయాగ్రామ్. సో ఇక్కడ కస్టమర్ అనేవాడు ఒక్కడు. ఈ జనరేట్స్, ఇతను ఏం జనరేట్ చేస్తాడు, ఇన్వాయిస్ని జనరేట్ చేస్తాడు. అండ్ హ్యాస్ ఎ లైన్ అంటే ఇన్వాయిస్ని లైన్గా జనరేట్ చేస్తాడు. అతను జనరేట్ చేసే ఇన్వాయిస్ ఏంటి, లైన్. తర్వాత ఇందులో ఇన్వాయిస్ తీసుకున్నాం. ఇన్వాయిస్ డేట్, నెంబరు, షిప్, డేటా, కస్టమరు, లైన్. సో మొత్తం డేటా మోడల్ అంతా ఒకే దాంట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది మోడల్గా చూపిస్తూ ఉంటే ఇది నీకు మోడల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. అండ్ ER మోడల్ అంటే ఏంటి, రిలేషనల్ మోడల్. ఇది ఎంటిటీ రిలేషన్ మోడల్. సో ఇది కస్టమర్ నుంచి జనరేషన్ నుంచి వన్ టు మెనీ కదా. ఇది 1 to many. 1 ఇక్కడ M అనేది ఎందుకు ఇచ్చాం, 1 to many. తర్వాత 1 to మళ్ళీ మెనీ.
చూడండి ఒకదాని నుంచి ఒకటి రిలేషన్ ఎలా తీసుకెళ్ళిపోతుంది అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఇందాక రిలేషన్ మోడల్లో ఇక్కడ ఇన్వాయిస్ వరకు ఆగిపోతుంది. ఇన్వాయిస్ నుంచి కూడా ఏం జనరేట్ చేశాడు అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవో డేటా మోడల్. డేటా మొత్తం ఏంటి ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఇది డేటా మోడల్. ఈ డేటా మొత్తాన్ని మళ్ళీ డయాగ్రామ్ రూపంలో కూడా మనకి రిలేషన్స్ ఆబ్జెక్టివ్స్ చూపిస్తున్నాడు. ఇది ఈఆర్ మోడల్. ఇది డేటా మోడల్, ఇది ఈఆర్ మోడల్. ఇక్కడ డేటాలో నీకు ఇన్వాయిస్ డేటా, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ షిప్, ఇన్వాయిస్ షిప్ డేట్, తర్వాత ఇన్వాయిస్ టోటల్, తర్వాత కస్టమర్ లైన్. ఇవన్నీ ఏంటి నీకు డేటాలో ఏదైతే స్టోర్ అవ్వాలో ఇక్కడ డేటా మోడల్లో చూపిస్తుంది. ఇక్కడ ఈఆర్ మోడల్. ఈ రెండు కలిపి చూపిస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అంట. దీనికి ప్రోస్ అండ్ కాయిన్స్. యాడ్స్ సిమాటిక్ కాంటాక్ట్, విజువల్ ప్రెజెంటేషన్ ఇంక్లూడ్ స్కీమాటిక్ కాంటాక్ట్, డేటాబేస్ ఇంటిగ్రిటీ, బోత్ స్ట్రక్చరల్ అండ్ డేటా ఇండిపెండెన్స్. స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, డేటా ఇండిపెండెన్స్ ఉంటుంది. దానికి అదే దీని అడ్వాంటేజెస్. తర్వాత స్లో పేస్ ఆఫ్ ఓడిఎం స్టాండర్డ్ స్ట్రక్చర్, తర్వాత కాంప్లెక్స్ నావిగేషనల్ డేటా యాక్సెస్, స్టీప్ లెర్నింగ్ కర్వ్, హై సిస్టమ్ ఓవర్ హెడ్ స్లో ట్రాన్సాక్షన్స్, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్ పెనట్రేషన్. మార్కెట్ పెనట్రేషన్ అంటే అందరికీ అర్థం అవ్వాలనేది ఏమీ లేదు, అందరికీ చాలా మందికి అర్థం కావు ఇది. తర్వాత హై సిస్టమ్ ఓవర్ హెడ్ స్లో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, సిస్టమ్ ఏమో హైగా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఏమో స్లోగా నడుస్తూ ఉంటాయి. కాంప్లెక్స్ నావిగేషనల్ డేటా యాక్సెస్ అంటే ఏంటి, ఏదైనా కాంప్లెక్సిటీ ఉంటే డేటా యాక్సెస్కి నీకు క్లియర్గా ఉండదు. నిద్ర వస్తున్నట్టు. ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్. ఇందాక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్, ఇది ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్. ఇదిగోండి ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్. ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ యాక్టివిటీ కోడ్, యాక్టివిటీ నేమ్ ఇచ్చాం అంటే ఏంటి, ఇది రిలేషనల్ మోడల్. ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. తర్వాత ఈ యాక్టివిటీ కోడ్, డేట్, రూట్, తర్వాత డేట్, యాక్టివిటీ కోడ్, రూట్. ఇవన్నీ ఏంటి అంటే ఒకదానికొకటి రిలేషన్ ఉన్న యాక్టివిటీస్. ఇదొక యాక్టివిటీ, ఇదొక యాక్టివిటీ, ఇదొక యాక్టివిటీ. దీంట్లో ఒకదానికొకటి రిలేషన్ ఎక్కడో ఒకదానికి. అంటే ఇక్కడ ఏంటి, కీ నెంబర్ 24లో ఓవర్లే ఉంది చూసారా. ఈ ఓవర్లే అనేది ఇక్కడ 24 ఎక్కడ నడిచింది, ఇక్కడ 24 ఎక్కడ నడిచింది, ఇక్కడ నీకు క్లియర్గా చూపిస్తున్నాడు. 23 అంటే ప్యాచింగ్. ఇది ఒక్కసారి అర్థం చేసుకోండమ్మా. ఇక్కడ యాక్టివిటీ కోడ్ 23 అనే కోడ్ ఇచ్చింది దేనికి, ప్యాచింగ్కి. 24 అనే కోడ్ ఇచ్చింది దేనికి, ఓవర్లేకి. 25 అనే కోడ్ ఇచ్చింది దేనికి, క్రాక్ సీలింగ్, అంటే క్రాక్స్ ఏదైనా ఉంటే సీల్ చేయడానికి. ఇది ఇప్పుడు 24 ఏ రోజున చేశాడు, రూట్ నెంబర్ అంటే ఏంటి, ఏ రూట్లో చేశాడు అనేది ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఏంటి, 24 అనేది మళ్ళీ ఏ రోజున చేశాడు, ఏది అంటే ఏంటి, ఈ ఓవర్లే అనేది ఏ రోజు జరిగింది అనేది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ 24 అనేది 1 to 95, 23 అనేది 1 to 495, 24 అనేది మళ్ళీ యాక్టివిటీ రూట్ నెంబర్ 1 to 66. అంటే ఏంటి, ఇక్కడ చేస్తాను, ఇక్కడ కేవలం ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది పేర్లు ఇచ్చాడు. పేర్లు ఇచ్చి వాటికి ఏంటి ఒక యాక్టివిటీ కోడ్తో సింబలైజ్ చేసుకున్నాడు. ఇదే సేమ్ యాక్టివిటీ ఏ రోజు జరిగింది, ఏ రూట్లో జరిగింది అని చెప్పాడు. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా అదే యాక్టివిటీ మళ్ళీ కొన్ని డేట్స్లో ఎక్కువ చేయాల్సి వస్తుంది, అది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో సేమ్ యాక్టివిటీస్ అనేవి నడిచినాయి కాబట్టి ఒకదానికొకటి రిలేషన్స్ ఇచ్చుకుంటా వచ్చాడు. సో ఇక్కడ కీ నెంబర్ 24 అనేది మెయిన్గా ఒకదానికొకటి రిలేషన్. సో ఇక్కడ నుంచి కీ నెంబర్ 24 ఓవర్లే నడిచింది. ఈ ఓవర్లే ఏ డే నడిచింది, ఈ రోజు నడిచింది 1 to 95. ఇది వచ్చేసి మొత్తం కలిపి ఎక్కడికి వచ్చి పడిపోయింది, 01, 12, 1, 24 కంటే ఓవర్లే మీకు 1 to 95 మెంబర్స్ నడిచారు. అంతే మొత్తం కలిపి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1-to-1 రిలేషన్షిప్, 1-to-1 రిలేషన్షిప్ ద్వారా నడుస్తూ ఉంటుంది. సో మనం ఏది చేయాలన్న యాక్టివిటీ మనకి ఎంతమంది జనాలు ఉన్నారు, ఆ యాక్టివిటీ ఏంటి, ఏ రోజు ఆల్రెడీ చేశారు, దాని గురించి నీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డయాగ్రామ్లో చెప్తాను. కాబట్టి దీన్ని రిలేషనల్ మోడల్ అని అంటారు. ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, అది మీరు డైరెక్ట్గా అది చెప్పే బదులు వెనక ముందు చూపిస్తే ఇవన్నీ మీకు అర్థం కావని చెప్పని ముందు డయాగ్రామ్ చూపించి తర్వాత నోట్ చెప్తున్నాను. ద ORDBMS as a relational model, it is because data is stored in the form of tables having rows and columns, and SQL is used to query language, and result of the query language is also tables and triples. అంటే ఏంటి, డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ చేసుకొని, SQL అంటే ఏంటి,
ఎస్క్యూఎల్ ద్వారా ఏం చేస్తాం మనం ఒకదానికోటి ఆ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ద్వారా ఒకదానికోటి లింక్ చేస్తాం ఆ రోస్ని టేబుల్స్ని. దాన్ని ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటా మోడల్ అని అంటారు. సో characteristics of object or relational database model systems are base data type extension, support complex objects, inheritance and rule systems. కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది, ఇన్హెరిటెన్స్ ఉంటుంది, రూల్ సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటాబేస్. ఆబ్జెక్ట్ రిలేషనల్ మోడల్ allows users to define data types, functions and operators. As a result, the functionality is increasing along with the పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ ఫంక్షనాలిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఒక టేబుల్లో కావాల్సినవన్నీ రాసుకుంటూ ఉంటాం, అవి ఏ ఆపరేషన్స్ చేస్తాయో ఇంకో చోట రాసుకుంటాం, ఎంతమంది రాస్తున్నారో ఇంకో చోట రాసుకుంటాం. ప్రతి దానికి ఒకదానికోటి లింక్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం వాడే ఫంక్షన్ అనేది ప్రతి కీని మనం ఫంక్షన్ చేసేటప్పుడు దాని యొక్క ఒరిజినాలిటీ, దాని యొక్క స్టేటస్ని మనం క్లియర్గా మనం దాన్ని చూపించుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్: లార్జ్ స్టోరేజ్ capacity, access speed, manipulation power of object databases. లార్జ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, మనం మ్యానిపులేట్ చేసేయచ్చు. డిసడ్వాంటేజెస్ అంటే ఈజ్ నాట్ అప్రాపరేట్ ఫర్ హై స్పీడ్. మరీ ఎక్కువ స్పీడ్ ఉన్న వెబ్ అప్లికేషన్స్కి అప్రాపరేట్ కాదు. ఏ సిస్టమ్ అయినా మనం వాడిన తర్వాత కొన్నాళ్ళకి అది ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. ఎందుకంటే మనం ఉన్నాయని అప్లికేషన్స్ అందులో పెడుతుంటాం కాబట్టి ఈ డేటాబేస్ మోడల్ అన్నిటికీ వాడుకోవచ్చు. తర్వాత సెట్ టు కాంకర్ ద డేటాబేస్ మార్కెట్ని కాంకర్ చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, semi-structured data. Last one, semi-structured data. Semi-structured data model allows information from several sources with related but different properties to fit together as a whole. చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని ఒక చోట ఫిట్ చేసేదాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని అంటాం. సూటబుల్ ఫర్ ఇంటిగ్రేషన్స్ ఆఫ్ డేటాబేస్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది వెబ్. ఇంటిగ్రేషన్ డేటాబేస్కి సూటబుల్ అవుతుంది, షేరింగ్ ఇన్ఫర్మేషన్కి సూటబుల్ అవుతుంది. తర్వాత సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ అ డేటా దట్ మే బి ఇర్రెగ్యులర్ ఆర్ ఇన్కంప్లీట్ అండ్ హ్యావ్ స్ట్రక్చర్స్ దట్ మే చేంజ్ ర్యాపిడ్లీ ఆర్ అన్ప్రెడిక్టబుల్లీ. ఇట్ జనరల్లీ హ్యాస్ సమ్ స్ట్రక్చర్ బట్ డస్ నాట్ కన్ఫర్మ్ ఏ ఫిక్స్డ్ స్కీమ్. ఒక స్ట్రక్చర్ ఉంటుంది కానీ ఒక ఫిక్స్డ్ దానికి ఇది కనిపించదు మీకు. ఇదిగోండి చూడండి, ఇది సెమీ స్ట్రక్చర్డ్. XML ఆకారంలో అనుకోండి, ఇలా బ్యాలెన్స్ ట్యాగ్ కమ్స్ ఇన్ మ్యాచింగ్ పేర్స్, టెక్స్ట్ అంటే ఇట్లా మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఇలా బారు, నేము, ఇలా నేము స్లాష్ ఇలా ఇవ్వటాన్ని ఏమంటారంటే ఈ సెమీ స్ట్రక్చర్డ్ డేటాబేస్ మోడల్స్ అంటారు. ఇట్లా అన్ని యారోస్తో యూజ్ చేసుకుంటాం. అంటే ఇన్ యారో, అబో యారో, అంటే ఈ యారోని యూజ్ చేసుకొని మనం HTMLలోనూ కోడ్ లాంగ్వేజ్ వస్తూ ఉంటాం. దీన్ని డేటాబేస్ స్ట్రక్చర్స్ అంటారు. ఇది SML స్కీమా అంటే దీని అంటాం. సో దీనికి ఇక్కడ అడ్రస్ ఒకటి ఇస్తాం, మళ్ళీ యూజర్స్ అడ్రస్ ఒకటి ఇస్తాం, మళ్ళీ ఇటు నుంచి సీక్వెన్స్ ఒకటి పెడతాం. ఆ తర్వాత మళ్ళీ వీటిలో కొన్ని డేటా అంతా ఇక్కడ రూట్ డేటా ఇక్కడ స్టోర్ చేస్తాం, తర్వాత కావాల్సిన డేటా ఇక్కడ చేస్తాం, మళ్ళీ తర్వాత డేటా ఇది ఇలా ఒక స్కీమ్ అడ్రస్ స్కీమా ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇది XML స్కీమా అని అంటాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఏదే మనకి అర్థం చేసుకోవాల్సింది. XML allows to convert own tags, బట్ ఇదంతా ఏంటంటే CSC వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాంగ్వేజెస్ రాస్తూ ఉంటారు కాబట్టి. ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ కాబట్టి ఇది మనకి అంత ఇది కాదు. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి హెట్రోజీనియస్, ఇర్రెగ్యులర్, లార్జ్, మేజర్ అప్లికేషన్స్, XML డాక్యుమెంట్స్ ఇవి చాలా ఉంటాయి. సో నథింగ్ బట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు CSC డిపార్ట్మెంట్. మనకి దీని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. ఈ స్ట్రక్చర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యారోస్ వాడి ఇదొక స్ట్రక్చర్ మోడల్. XML స్ట్రక్చర్ అని అంటారు వీటిని. యాక్చువల్గా తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను అంతే. నెక్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ డేటాబేస్ మోడల్స్. ఇది నీట్గా మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ఓవరాల్ మొత్తం డేటా మోడల్స్ గురించి చెప్పినదంతా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో దట్ హాస్ బికమ్ ఏ లాస్ట్ స్లైడ్ టు యూ. స్కీమాటిక్ ఇన్ డేటా మోడల్స్. ఈ లీస్ట్ ఇక్కడ హైరార్కియల్, నెట్వర్క్, రిలేషనల్, తర్వాత ఎంటిటీ రిలేషన్స్, తర్వాత స్కీమాటిక్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, తర్వాత ఇదేంటిది ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ మోడల్స్. ఇవన్నీ చాలా నీట్గా ఒకదాని నుంచి ఒకటి తీసుకొచ్చి
తీరా ఇప్పుడు మనకు ఇప్పుడు డేటా మోడల్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ మోడల్స్ రెండు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ పక్కన కామెంట్స్ అనేవి కూడా నీట్గా రాశాను. ఇది కనుక మీరు జూమ్ చేస్తే మీకు కామెంట్స్ నీట్గా కనిపిస్తాయి. జూమ్ చేస్తే అంటే నాకు ఇక్కడ డైరెక్ట్గా నాకు ఇక్కడ పీపీటీలో జూమ్ చేయటం కుదరటం లేదు, కానీ ఇక్కడ కామెంట్స్ చదువుతానండి. డిఫికల్ట్ టు రిప్రజెంట్ ఎంఎన్ రిలేషన్షిప్ హైరార్కల్ మోడల్లో ఫిజికల్ లెవెల్ ఆఫ్ డిపెండెన్సీ, నో యాడ్ హాక్ క్యూరీస్, యాక్సెస్ పాత్, ప్రీ డిఫైన్డ్ నావిగేషన్. పాత్ అనేది ప్రీ డిఫైన్డ్ అయి ఉంటుంది. ఇది హైరార్కల్ నెట్వర్క్ మోడల్ రెండింటికి ఉన్న కామెంట్స్ ఇవి. తర్వాత రిలేషన్షిప్లో ప్రొవైడ్స్ యాడ్ హాక్ క్యూరీస్, సెల్ఫ్ ఓరియంటెడ్ యాక్సెస్, వీక్ స్కిమాటిక్ కాంటెంట్ వీక్గా ఉంటుంది. తర్వాత ఎంటిటీ రిలేషన్షిప్లో ఈజీ టు అండర్స్టాండ్, ఇన్కార్పొరేట్స్ మోర్ స్కిమాటిక్స్. నెక్స్ట్ స్కిమాటిక్లో మోర్ స్కిమాటిక్స్ ఇన్ డేటా మోడల్, సపోర్ట్ ఫర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. తర్వాత ఇన్హెరిటెన్స్ బిహేవియర్. ఇవన్నీ ఇక్కడ నేను చదివాను. సో ఇవన్నీ వీటికి మెయిన్ కామెంట్స్ అనమాట. సో కామెంట్స్ కూడా రాశాను, ఒక్కొక్కదాన్ని ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది అని చెప్పని కామెంట్స్ రాశాను. ఒకసారి గో త్రూ, ఐ సెండ్ దిస్ పీడిఎఫ్ టు యూ, go through it, you will understand more clearly about the database models.